హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు తండేల్ సినిమా చూసి వచ్చేసాం. అండ్ సినిమా విషయానికి వస్తే దొల్లగొట్టేశారు సినిమా. నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్, సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్, డిఎస్పి మ్యూజిక్, ఇలా ప్లస్ పాయింట్లు చాలా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా గురించి మాట్లాడితే అది ఆల్రెడీ మనకు చెప్పిన స్టోరీ, ఆల్రెడీ తెలిసిన స్టోరీ, యథార్థ సంఘటన. ఆల్రెడీ అంటే మత్స్యకారులు కొంతమంది వాళ్ళకి జరిగిన సంఘటనల మీద ఆధారంగా తీశారు అని మనకు తెలిసిన విషయమే. కానీ సినిమాని మాత్రం డైరెక్టర్ చందు మోండేటి గారు ఒక చాలా 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 బాగా పెయింటింగ్ లాగా క్రియేట్ చేసుకుంటూ మనకు అంటే మనల్ని ఇంప్రెస్ చేయడానికి మాత్రం ఏ ఎలిమెంట్లు కావాలో అన్నీ పొందుపరిచారనమాట. సాంగ్స్ని ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే డిఎస్పి చంపేశాడు, నెక్స్ట్ లెవెల్. లవ్ స్టోరీలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి తర్వాత ఎవరైనా లవ్ స్టోరీలకి మాత్రం అంత బాగా ఇస్తారనమాట. చాలా బాగుంది. అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాల్లో మనకు గూస్ బంప్స్ వస్తాయి. సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్కి, అలాగే నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ ఇద్దరికి మంచి మార్కులే పడతాయి. ప్లస్ పాయింట్స్ వచ్చేసి డైరెక్షను, పర్ఫార్మెన్స్, నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్, అలాగే సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్, అండ్ కెమెరా వర్క్ బాగుంది. అండ్ మ్యూజిక్ ఇంకొక ప్లస్ పాయింట్ దీనికి. అండ్ సెకండ్ హాఫ్లో కొద్దిగా సినిమా డల్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో మాత్రం ఒక 20 minutes మనం చప్పట్లు కొడుతూనే ఉంటాం, అరుస్తూనే ఉంటాం. అంత బాగా చేశారు సినిమాని మాత్రం. అండ్ ఓవరాల్గా ఈ సినిమాని మాత్రం మస్ట్ వాచ్. మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ప్రశాంతంగా చూడవచ్చు. అలాగే అండ్ దీంట్లో లవ్ స్టోరీ, అలాగే పేట్రియాటిజం, దేశభక్తి రెండు ఉన్నాయి. సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్, సాయి పల్లవి గారు కనిపించినప్పుడు లాస్ట్ క్లైమాక్స్లో ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్కి మనకు ఒళ్ళు పులకరిస్తుంది. పాటలు లిరిక్స్ బాగున్నాయి. ఆ లిరిక్స్ కంటే సినిమా స్టోరీకి తగ్గట్టు లిరిక్స్ వస్తుంటాయి. అంటే పాటలు ఎలా అంటే మనం పాటలు పెట్టాలి కాబట్టి, పాటలు ఉండాలి కాబట్టి అని ఉండదు. ఈ సినిమాలో ఈ పాట అవసరం, ఈ సీన్కి ఈ పాట అవసరం అన్నట్టు అనిపిస్తుంది మనకు. అంత బాగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే అంత బాగా లిరిక్స్, శ్రీమణి గారు చాలా బాగా లిరిక్స్ రాశారు. అలాగే దాన్ని అంత బాగా పిక్చరైజ్ చేశారు. అలాగే అంత బాగా పర్ఫామ్ చేశారు నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి డ్యాన్స్కి నేను ఎప్పుడు ఫిదా అయిపోయాను అనమాట. అంత మంచి డ్యాన్సరు. ఈ సినిమాలో కూడా చాలా బాగా ఒక శివుడు పాటలో ఒక 10 seconds 15 seconds బిట్ ఉంటుంది. పూనకం వచ్చేసినట్టు ఆవిడ ఎక్స్ప్రెషన్ అంత బాగుంటుంది అనమాట. అండ్ మనం ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి తక్కువే, డ్యాన్స్ గురించి కానీ, యాక్టింగ్ గురించి కానీ. అండ్ హ్యాట్స్ ఆఫ్. ఇంకో విషయం, నాగ చైతన్య గారు ఈ సినిమాలో చాలా మెచ్యూర్గా కనిపించారు. యాక్టింగ్లో చాలా చాలా మెచ్యూర్గా కనిపించారు. లాస్ట్లో కొన్ని అంటే మన స్టోరీ చెప్పకూడదు, స్టోరీ తెలుసు కానీ సిచ్యువేషన్ చెప్పకూడదు. ఎందుకంటే సినిమా చూసే మీకు ఎక్స్పీరియన్స్ పోద్ది కాబట్టి. కానీ నాగ చైతన్య గారు మాత్రం ఆయన ఎక్స్ప్రెషన్తో చంపేశారు. ఇప్పుడు దాకా ఆయన సినిమాలు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్క సినిమా. అందులోనూ ఒక బిట్టు, ఒక చిన్న కన్నీళ్ళు పెట్టుకునే సీన్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అండ్ ఇది మన రివ్యూ. అండ్ నాకైతే సినిమా బాగా నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి ప్రశాంతంగా సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.